ట్రంప్ టారిఫ్స్ తర్వాత రెండో అతిపెద్ద నిర్ణయం H1B వీసా అప్లికేషన్స్ మీద $1,00,000 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న మార్కంలో 90 లక్షల పెనాల్టీ విధించడం. అది 1 ఇయర్లో అది ప్రకటించారు సెప్టెంబర్ 19వ తారీఖున. అది ఒక పెద్ద పిడుగు లాంటి వార్త అనమాట ఇండియన్స్కి. టారిఫ్లు అంత పెద్ద న్యూస్ అండి అది. టారిఫ్ల కంటే ఎక్కువ, ఎందుకంటే ఇండియన్స్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, మొత్తం ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇండియన్స్ మొత్తం 51 లక్షల మంది. అమెరికన్ పాపులేషన్లో 1.6% ఏషియన్స్లో టాప్ మోస్ట్ అనమాట. ఇంతటి ఇండియన్స్ని ప్రభావితం చేసేదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టారిఫ్లు. టారిఫ్లతో పాటు ఈ H1B వీసా. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు దీపావళి రోజున వైట్ హౌస్ సాక్షిగా వైట్ హౌస్లో దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇందులో ఇండో అమెరికన్స్ సీఈఓలు, తర్వాత అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్లో పనిచేసే ఇండియన్స్, ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్కి హెడ్ అయిన తులసి గబ్బార్డ్ గారు, ఆవిడ అక్కడ ఉంది. రెండోది కాష్ పటేల్, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ అక్కడ ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఆయన వెనకాల క్యాంపెయిన్ చేసిన వాళ్ళు. అందుకే అంత మంచి పోస్టులు వాళ్ళకి దక్కినాయి అనమాట. ఇలా సుమారు 100 మంది ఫెడరల్ గవర్నమెంట్లో 100 మంది భారతీయులు ఉన్నారు చాలా కీలకమైన ప్లేస్లో. వాళ్ళందరూ వైట్ హౌస్లో అటెండ్ అవుతూ ఇండియన్ అమెరికన్ బిజినెస్ మ్యాన్తో ఇండియన్స్తో ఆయన సెలబ్రేషన్ చేసుకున్నారు. దీంతోపాటు